నమస్తే అండి. విజయదుర్గ ఆడియోస్ రావులపాలెం అండి. అక్షర థియేటర్ ఎదురుగా మేడపైన షాప్ అండి. ఏపీ అండి, కోనసీమ జిల్లా అండి. అయితే ఇది వచ్చేసి 10 ఇంచ్ సబ్ ఊఫర్ అండి. ఇది హై వాడానండి. అంటే ఈయన లో బడ్జెట్లో చేయమన్నాడండి. ఈయన విజయవాడ అండి. ఇది లో బడ్జెట్లో చేయండి సార్, ఎంత తక్కువ వస్తే అంతలో చేయండి అన్నారు. నేను ఇలాగా 20-50లో అయితే మరి అవుతుందండి సార్, మీ బడ్జెట్కి మరి ఆ టైప్లో అయితే అవ్వదండి అన్నాను. ఆ టైప్లోనే చేయమన్నారండి. ఇది నేను ఇలా చేశానండి సార్. సెట్ లో బడ్జెట్లో అంటే ట్రాన్స్ఫారం ఇవ్వండి. లుక్ ఎలా వస్తుందండి, ఇలా ఉంటుంది సార్. ఇవన్నీ 24/0/24 5 AM ట్రాన్స్ఫర్ అండి. ఇది ఓన్లీ 24/0/24 వస్తుందండి. ఇది ఇంకేం వోల్టేజ్ రాదండి. 5 ఆంపియర్ అండి. ఇది ఇదేమో 4700 అండి. అదే 4700 కెపాసిటర్లు వాడానండి. 50 volts అండి. లాజిక్ బోర్డు వాడానండి. లాజిక్ బోర్డు 2050 తోటి బోర్డు వాడానండి. ఇది 2050 బోర్డు వాడానండి. మన ఐసీ మాస్ఫెట్ బోర్డు వాడానండి. ఇది ఐసీ బోర్డు అండి. ఇది ఐసీ వస్తుందండి, గెయిన్కి ఐసీ వస్తుందండి సార్. ఇందులోను ఐసీ బోర్డు వాడానండి. ఇది వచ్చేసి సెట్ వచ్చేసి విజయవాడ అండి. ఇది విజయవాడ కట్టానండి, లో బడ్జెట్లోనండి. మరి ఇంత మించి పెట్టలేని ఉన్నాడండి బడ్జెట్. ప్లాన్ ఏమో గ్రిల్ ఇదండి, ఇలా వాడానండి. సెట్ అంతానే ఆయన బడ్జెట్కి తగ్గట్టుగానే చేశానండి మరి సెట్ ఇది. ఎందుకంటే మరి ఆ బడ్జెట్లో ఈ సెట్ తప్ప మరి వేరే అవ్వదండి. ఎందుకంటే ఆయన ఇచ్చిన బడ్జెట్కి క్యాబినెట్కి వీటికి సరిపోతుందండి. తక్కువలో చేయనండి. ఇది వచ్చేసేమో సబ్బు హై వేసానండి. ఎందుకంటే 24/0/24 కాబట్టి 5 amp కాబట్టి హై వాడుకోవచ్చండి. అంత మించి అయితే మాత్రం పేపర్ జల్లు వస్తుందండి. ఇది పెద్ద పెద్ద ట్రాన్స్ఫార్మర్ల మీద అయితే మాత్రం జల్లు వస్తుందండి. ఫ్రంట్ లుక్ అయితే ఎలా ఉంటుందండి, అలా ఉందండి ఫ్రంట్ లుక్. లైటింగ్లో చూపెడతాను మీకు. ఫ్రంట్ లుక్ అలా ఉంటుందండి. ఇది వచ్చేసి దీని గురించి చెప్తున్నానండి. ఇది మెటాలిక్ పెయింట్ వాడానండి. ఇది మొత్తం పెయింట్ వచ్చి మెటాలిక్ అండి. ఇది మీరు వాటర్ పోసి కడిగేసుకున్నా సరే ఏం అవ్వదండి. ఇది కొంచెం ఏమన్నా దుమ్మట్టింది అనుకోండి, వాటర్ పూసేసి ఇలాగా మనం తుడిచేసుకున్నాం అనుకోండి. వాటర్ పూసేసి చూడండి, పోచి వింతాను. చూడండి, వాటర్ అండి. ఇది నీట్గా మన ఏమన్నా మరకలై పడినా, ఏమన్నా డ్యామేజ్లు ఇలాగా ఈగలై వాలినా చూడండి, ఇది శుభ్రంగా తుడిచేసుకుంటే నీట్గా వచ్చేస్తుందండి. అదిగోండి, అది చూసారు కదా. ఎలా ఉంటుందండి లుక్ కూడా చాలా బాగుంటుందండి. ఇది లుక్ చూడండి. అలా లుక్ వచ్చేస్తుందండి తుడితేనే. ఫ్రంట్ లుక్ వచ్చి ఎలా ఉంటుందండి సబ్బు. ఇదిగోండి, ఈ సెల్ మోడల్ కొంచెం ఇబ్బంది అవుతుందండి నాకు. అన్న కొంచెం కెమెరా తీసుకుంటానండి. నెక్స్ట్ అందరు కెమెరా తీసుకోండి అంటున్నారు, తీసుకుంటానండి. కొంచెం వీడియోలో మంచి మంచి కంటెంట్లో పెట్టిన తర్వాత నేను తీసుకుంటానండి. యాంప్ అయితే అదండి, కానీ క్వాలిటీ అయితే బాగుందండి. పెట్టి చూసుకున్నానండి, బాగానే వస్తుంది. అయితే ఏంటంటే ఆ బడ్జెట్కి ఆ సెట్కి అలాగ బాగుందండి. అది మరి ప్లే చేసి చూపించాలంటే మరి ఆయనకి కుదరదు కదండి.
వీడేంటి హై ఓవర్లు వాడొద్దన్నాడు, వీడు వాడాడని అనుకోకండి. ఎందుకంటే ఇది 24 మీద 5 యాంప్ కాబట్టి వాడుతున్నామండి. ఇప్పుడు ఉన్నదంటే అందరూ కూడా 13 యాంప్ 10 యాంప్లు 12 యాంప్లు 35 ట్రాన్స్ఫర్లు వాడుతున్నారండి. దాని బడ్జెట్తో చెప్పానండి నేను. ఈ బడ్జెట్కి ఇది పర్లేదండి. 5 యాంప్ వరకు వాడుకోవచ్చండి, దీన్ని పర్లేదు. ఇంక ఇది తప్ప ఇంక వేరే ఊపర్లు మంచి ఊపర్లు ఏం కనపడలేదు, అందుకే ఇది వేసానండి. బాగుంటుందండి ఊపర్ అయితే మాత్రం. ఇది విజయవాడ సార్ పెట్టారండి నాకు ఆర్డర్. పార్సిల్ చేసిన తర్వాత వీడియో పెడతానండి. ఓకే అండి. నాకు దేవుడి దగ్గర ఇంకో సెట్ ఒకటి ఆర్డర్ వచ్చిందండి. అది మాన్యువల్లేనండి. అది కూడా చేసి వీడియో చూపిస్తానండి. అది కూడా ఇది పొడగట్ల పిల్ల ఆర్డర్ అండి. అది కూడా పెడతానండి నేను. నమస్తే అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరన్నా సెట్ చేయించుకోవాలనుకుంటే కనుక మాన్యువల్ కానండి, ఆప్టికల్ కానండి చేయించుకోవాలనుకుంటే కనుక నా వాట్సాప్ పెట్టండి. ఆ వాట్సాప్లో మీకు రిప్లై ఇస్తానండి. మీరు ప్రతి దానికి రిప్లై ఇస్తానండి. ఏదన్నా మీరు చేయించుకోవాలనుకుంటే కనుక అండి నాతో మాట్లాడండి సార్. లేదంటే కనుక నాకు చాలా కాల్స్ చేస్తున్నారండి. నాకు ఇబ్బంది ఎక్కువైపోతుందండి. 9 దాటిన తర్వాత, నైట్ 9 దాటిన తర్వాత మీరు కాల్స్ చేయండి. 9 దాటిన తర్వాత షాప్ క్లోజ్ చేసేస్తానండి నేను. 9 కాడి నుంచి మీ ఇష్టం ఉండి 11 దాకా ఎవరు చేసినా కూడా నేను సమాధానం చెప్తానండి. ఎందుకంటే వర్క్ టైంలోనూ నాకు కొంచెం ఇబ్బంది అయిపోతుందండి. నాకు దాని గురించి నేను ఇబ్బంది పడుతున్నానండి. ఆయన పెట్టిన సెట్ ఆర్డర్ కూడా చూపిస్తానండి. అది మాన్యువల్లోనండి. అది రెడీ అయిపోయిందండి. ఇదిగోండి, ఇది కూడా రెడీ అయిపోయిందండి. ఇది కూడా నేను దీని కాన్ఫిడెన్స్ అంతా కూడా చెప్తానండి సార్. అవన్నీ కూడా నాబులన్నీ కూడా వెరైటీ నాబులు అండి. అవి బాగుంటాయండి. ఇవ్వండి, ఇవన్నీ వేరేగా చేయించానండి నాబులు. ఇవి ఈ సిస్టమ్ అంతానే. ఇది కూడా పెడతానండి సార్. ఇది ఇలా చేసానండి పార్సిల్. సభ్యుల పార్సిల్ చేశానండి. మీకు ఎవరికన్నా సెట్ కావాలన్నా వాట్సాప్ చేయండి. వాట్సాప్లో మీకు ఫోన్ మాట్లాడతాను, వాట్సాప్ చేయండి. ఫోన్ మాత్రం 9 దాటిన తర్వాత, నైట్ 9 దాటిన తర్వాత చేయండి సార్. ఫోన్ రిసీవ్ చేసుకుంటాను. మీరు ఏం అడిగినా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. ఎందుకంటే పగటాల టైంలో ఏదో చిన్న వర్క్లే చేసుకుంటూ ఉంటానండి. దానివల్ల నాకు కొంచెం ఇబ్బంది అవుతుందండి. అయినా మీరు చేయించుకోవాలనుకుంటే చేయండి, నేను రిప్లై ఇస్తాను. నెక్స్ట్ వెళ్ళే సెట్ కూడా వీడియో పెడతానండి. ఆప్టికల్ సెట్ కూడా ఉందండి. ఇంకా HDMI ఆప్టికల్ కోయాక్సియల్ డిజిటల్ సెట్ పెట్టాలండి. అది కూడా రెడీ చేస్తున్నానండి. అది దీని తర్వాత నెక్స్ట్ ఆ మాన్యువల్ అయిపోయిన తర్వాత అదే పెడతానండి. స్పీకర్స్ అయితే తయారు చేసి పెడతానండి. నెక్స్ట్ మాన్యువల్ సెట్ స్పీకర్లు ఎలా ఉంటాయి పెడతానండి. టవర్లో 4 ఇంచ్ టవర్లు అండి. అవి అలా చేసానండి. సబ్ పార్సిల్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. చిన్న సెట్లు 2.1 అయినా ఏదైనా సరే నేను కడతానండి. కట్టి మంచి నీట్గా ఇస్తానండి. ఉంటానండి సార్. నమస్తే అండి. ఉంటానండి. బాయ్ అండి.